గుడ్ ఈవినింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. నిన్న మనం పాలిటిక్స్లో క్యాస్ట్ యొక్క రోల్ అనేది చూసాము. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మనం ఆల్రెడీ లెసన్ చెప్పుకునేటప్పుడు క్లియర్గానే చెప్పుకున్నాం. సో సింపుల్ టర్మ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సరు క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కులం అనేది ఎన్నికల ఫలితాలను ఒక్క కులం సింగిల్ క్యాస్ట్ మాత్రమే రాజకీయ ఎలక్షన్ రిజల్ట్స్ని నిర్ణయించదు. నిన్న మనం చెప్పుకుంది ఏంటంటే ఎన్నికల్లో కులం యొక్క పాత్ర అనేది ఉంటుంది, వాస్తవమే అది. కానీ కేవలం కులం మాత్రమే, ఒక్క కులం ఏదో ఒక కులం మాత్రమే ఎన్నికల ఫలితాలని నిర్ణయించదు అని ఈ క్వశ్చన్ అన్నమాట. డిటర్మైన్ అంటే నిర్ణయించడం. సో దీనికి సంబంధించి ఆన్సర్ చూస్తే ఫస్ట్ పాయింట్ చూడండి. ఈవెన్ దో క్యాస్ట్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ టు పాలిటిక్స్తో క్యాస్ట్ అనేది చాలా దగ్గర సంబంధం ఉంది. ఉన్నప్పటికీ ఈవెన్ దో అంటే అయినప్పటికీ ఉంది, కరెక్టే, కానీ పూర్తిగా కాదు. అయినప్పటికీ క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ ఇండియా. కులం అనేది రాజకీయాలతో దగ్గర సంబంధం ఉన్నప్పటికీ ఒక సింగిల్ కులం మాత్రమే, ఏదైనా ఒక్క కులం మాత్రమే ఎన్నికల ఫలితాలను నిర్ణయించదు అని ఫస్ట్ పాయింట్. సో ఎస్ ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ అని కూడా రాసుకొని ఈ పాయింట్ రాయొచ్చు. సో దానికి ఆధారాలు చూపిస్తున్నాడు. నో కాన్స్టిట్యుయెన్సీ హ్యాజ్ ఏ క్లియర్ మెజారిటీ ఆఫ్ వన్ సింగిల్ క్యాస్ట్. అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీస్లో అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, లోక్సభ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, ఏ సింగిల్ క్యాస్ట్ కూడా కంప్లీట్ మెజారిటీ లేదు. అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్కి ఒక కులానికి చెందిన వాళ్ళందరూ ఓటు వేసేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ ఏ కులం అయితే ఆ కులానికి సంబంధించిన క్యాండిడేట్ గెలిచేస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఎక్కువ శాతం మంది ఉండొచ్చు, కానీ మొత్తం అందరూ కూడా మెజారిటీ పీపుల్స్ అందరూ కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళు అయి ఉండలేదు ఇప్పటి వరకు కూడా. ఎస్పెషల్లీ లోక్సభ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది. లోక్సభ కాన్స్టిట్యున్సీ అనేది అందులో అన్ని రకాల కులాలు మతాల వారు ఉంటారు. అఫ్కోర్స్ ఒక 20-30% అనేది ఒక కులానికి చెందిన వాళ్ళు అయితే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి ఓట్లు వేసినా గెలుస్తారు. అది నిన్న కూడా చెప్పుకున్నాం. సో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా సింగిల్ క్యాస్ట్ మెజారిటీ అనేది లేదు. నెక్స్ట్, నో పార్టీ విన్స్ ఆల్ ద ఓట్స్ ఫ్రమ్ ఏ పర్టికులర్ క్యాస్ట్. ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీస్లో ఒక కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ కులంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ కులానికి సంబంధించినటువంటి క్యాండిడేట్కే ఓటు వేస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే కొంచెం ఎక్కువ ఒక కులానికి చెందిన వాళ్ళు ఉంటారో అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్తుడినే క్యాండిడేట్గా పెడతారు. సో ఆటోమేటిక్గా ఓట్లు అనేవి పార్టిషన్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే నో పార్టీ విన్ ఆల్ ఓట్స్. అంటే ఒక రాజకీయ పార్టీ అనేది, ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక కులానికి సంబంధించిన అన్ని ఓట్లని మొత్తంగా గెలవలేదు, లేదా ఓటు వేయించుకునే పరిస్థితి లేదు. ఆ పార్టిషన్ జరిగిపోతుంది. సో నెక్స్ట్ 4వ పాయింట్ తీసుకుంటే, సమ్ ఓటర్స్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ వన్స్ డు నాట్ ఓట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్. చాలామంది ఓటర్లు ఇటీవల కాలంలో, ముఖ్యంగా సమ్ ఓటర్స్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ వన్స్, బాగా చదువుకున్న వాళ్ళు కులం ఆధారంగా ఓట్లని వేయటం మానేశారు. సో ముందు ఇది రాసుకోండి. ఇది